టర్కీపై భారత్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్న టర్కీ అధికారిక ఎక్స్ అకౌంట్ను బ్యాన్ చేసింది కేంద్రం. సేమ్ టైం టర్కీపై సామాన్య జనంతో పాటు వ్యాపారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బైకాట్ టర్కీ అంటూ సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నారు. టర్కీ యాపిల్స్ దిగుమతి చేసుకోబోమంటూ పూణే వ్యాపారులు తీర్మానం చేశారు. సీజన్లో పూణే మార్కెట్లో 1500 కోట్ల రూపాయల టర్కీ యాపిల్ బిజినెస్ జరుగుతుంది. అలాగే రాజస్థాన్లోని ఉదయ్పూర్ మార్బుల్స్ వ్యాపారులు కూడా టర్కీతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నారు. దాదాపు ఏటా 5000 కోట్ల వరకు టర్కీ నుంచి మార్బుల్ దిగుమతులు ఉంటాయి. అయితే ఆపరేషన్ సింధూరు టైంలో పాక్ టర్కీ డ్రోన్లు సైనికులను పంపించింది. టర్కీ డ్రోన్లతోనే భారత్పై పాక్ దాడి చేయడంతో ఉడికిపోతున్నారు ఇండియన్స్. టర్కీకి బుద్ధి చెప్పాలనే బైకాట్ టర్కీ పోరు నడుపుతున్నారు ఇండియన్స్. ఇదే విషయంపై డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, బైకాట్ టర్కీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికీ ఎకనామిస్టులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. టర్కీకి పాకిస్తాన్కి పట్టినటువంటి సిచ్యువేషన్సే ఆర్థిక పరంగా ఎదురయ్యే అవకాశాలు చాలా వరకు మెండుగా ఉన్నాయనేటువంటి అంశాన్ని ఎకనామిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. అదే ఎనలిస్టులు కూడా అదే మాట చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెహల్గామ్ అటాక్ తర్వాత పాక్ పైన గట్టిగా భారత్ దాడి చేసింది. ఆ దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే టర్కీ పాక్ పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్గా బహిరంగంగానే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది, సోషల్ మీడియాలో ప్రకటించింది. దాంతోపాటు భారత్ పైకి యుద్ధం చేయడానికి వెసులుబాటుగా డ్రోన్లను, సామాగ్రిని, యుద్ధ సామాగ్రిని వాటన్నిటినీ కూడా పాకిస్తాన్కి చేరవేసింది. ఈ అంశం పైన ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే ప్రొక్యూర్ చేసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇండియన్ పీపుల్స్ మాత్రం టర్కీ పైన మిడిల్ ఈస్ట్ కంట్రీగా టర్కీ ఉంటుంది. సంబంధించినటువంటి వాణిజ్య సదుపాయాల పైన ఇంపాక్ట్ చూపించాలంటే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి కన్సైన్మెంట్లను మనం రద్దు చేసుకోవాలనే ఒక యునానిమస్ ఒప్పందానికి ఇండియన్ పీపుల్స్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం టర్కీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ని అఫీషియల్ టర్కీ ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్యాన్ చేసేసింది. పూర్తి స్థాయిలో సబ్దు చేసినటువంటి పరిస్థితి. అలాంటి యాక్సెస్ చేసుకోవడానికి వీలు లేకుండా టర్కీకి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ ని కేంద్ర ప్రభుత్వం బ్రాడ్కాస్ట్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో నిషేధం విధించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు వ్యాపారస్తులు చాలా వరకు అంటే ఇటు టర్కీకి పొరుగు కంట్రీస్ చాలా వరకే ఉంటున్నాయి. వ్యాపార సముదాయాలు ఒక దేశం నుంచి ఇంకో ఐటమ్ తీసుకుంటే ఆ దేశం నుంచి మన ప్రాంతానికి వచ్చేటువంటి కన్సైన్మెంట్ ఏ దేశ సరిహద్దుల్లో కావచ్చు, ఏ దేశం ఇన్ బిట్వీన్ ఉంటున్నటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి వాణిజ్య పరంగా కూడా. సో ప్రస్తుతానికైతే యాపిల్స్ కి పెట్టిన పేరుగా టర్కీ యాపిల్స్ కి క్రేజ్ ఉంటుంది. సో టర్కీ యాపిల్స్ కి సీజన్ వచ్చిందంటే చాలు దాదాపు టర్కీ యాపిల్స్ ను దిగుమతి చేసుకునేటువంటి పూణే వ్యాపారులు పూర్తి స్థాయిలో ఒక తీర్మానం అయితే చేసుకున్నారు. యునానిమస్ ఒక తీర్మానం చేసుకున్నారు. 1200 కోట్ల టర్కీ యాపిల్స్ బిజినెస్ ఉంటుంది ఒక సీజన్ కు వచ్చేసి. సో పూణే నుంచి పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకోబోమని వ్యాపారులు స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా టర్కీతో తెగదెంపులు చేసుకునే రాజస్థాన్ కి సంబంధించినటువంటి వ్యాపారులు కూడా రాజస్థాన్ ఎక్కువ శాతం టర్కీ నుంచి మార్బుల్స్ వస్తాయి. ఇటు యాపిల్స్ అదేవిధంగా మార్బుల్స్ ఎక్కువ క్రేజ్ ఉంటుంది వాటికి సంబంధించి కాబట్టి ఎక్కువ కన్సైన్మెంట్ దిగుమతులు ఎగుమతులు ఎక్కువ శాతం జరుగుతుంటాయి. సో రాజస్థాన్ కి సంబంధించినటువంటి మార్బుల్ వ్యాపారులు కూడా గట్టి జలక్స్ టర్కీ దేశానికి ఇచ్చారని చెప్పాలి. ఏటా ఉదయ్పూర్ లో దాదాపు 5000 కోట్ల టర్కీకి సంబంధించినటువంటి మార్బుల్స్ ఎగుమతి దిగుమతి జరుగుతుందని చెప్పి ఇప్పటికే లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి సో ఒకే ఒక తప్పు టర్కీ చేసింది ఏంటంటే యుద్ధం సమయంలో అక్కడ నుంచి సీజ్ ఫైర్ వైలేట్ చేస్తూ అంటే తమ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడైతే చాలా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలే మా టార్గెట్ అని చెప్పి మొదటి నుంచి దేవన్ నుంచి కూడా చెప్తున్నారు. ఎన్నిసార్లు ఇండియాలో అటాకులు చేసినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి రిటాలియేషన్ భారత్ నుంచి ఎదురు కాలేదు. అయినా ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఇండియన్ ఆర్మీ ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఇండియన్స్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలాగా తప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో టర్కీ పాక్ కి బలం చేకూరుస్తూ అక్కడి విషయాలన్నింటినీ తప్పుగా ప్రాపగండా చేస్తూ ఇండియన్ బలగాలకు తప్పుదోవ పట్టించే విధంగా, జనాలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ప్రాపగండా చేసింది టర్కీకి సంబంధించినటువంటి అంశం పైన చాలా సీరియస్గా ఇప్పటికే
కేంద్రం కూడా ఉంది. ఇప్పటికైతే ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉంటున్నారు. ఇకపై వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉన్నాయో, ద్వైపాక్షిక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కట్టడి చేసుకుంటే బాగుంటుందనేటువంటి అంశాన్ని ఇప్పటికే ఎకనామిస్టులు, అనలిస్టులు ఇదే అంశాన్ని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ట్విట్టర్ పైన ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బైకాట్ టర్కీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్స్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకానొక దశలో ట్రెండింగ్లో 1 గంట నుంచి 2 గంటల పాటు బైకాట్ టర్కీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్స్ ఉంటున్నాయి. టర్కీ యాపిల్స్ కొనుగోలు చేయొద్దు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇండియా నుంచి కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే కొన్ని ఇంట్రెస్టెడ్గా టర్కీ వ్యాపారులు ఇక్కడ నుంచి ఎగుమతి దిగుమతి చేసుకుంటూ వస్తుంటారో ఆటోకు సంబంధించినటువంటి ఆటోమొబైల్ సంబంధించినటువంటి ఏవైతే స్పేర్ పార్ట్స్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, వీటికి సంబంధించి ఎక్కువ శాతం ఎగుమతులు దిగుమతులు చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఇలాంటి వ్యవహారంలోనే టర్కీ అనవసరంగా పాక్ సపోర్ట్ చేసింది. పాక్కి సపోర్ట్ చేయడమే కాకుండా ఇండియాను బ్లేమ్ చేసే దోషిగా ప్రకటించే ప్రయత్నాలు టర్కీ దేశం చేసింది. కాబట్టి దీన్ని ఎంతకు ఉపేక్షించేది లేదు అనేటువంటి అంశాన్ని, అంటే గవర్నమెంట్ ఆస్పెక్ట్ ఎట్లా ఉన్నప్పుడు కూడా ప్రజలు మాత్రం, కామన్ పీపుల్ మాత్రం చాలా వరకు ఎమోషనల్గా ఉంటారు. ఎందుకంటే పాక్ ఇండియాకి సంబంధించి ఒక్కసారి కాదు యుద్ధం జరగడము, వాళ్ళు కాల్పులు చేయడము, సీజ్ ఫైర్ వైలేషన్ అనేది చాలాసార్లు తరచుగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలు జమ్మూ అండ్ కాశ్మీర్లో సరిహద్దు రేఖ వెంబడి ఉండేటువంటి ఎవరైతే ఇండో పాక్కి సంబంధించిన ఇంటర్నేషనల్ బార్డర్ ఉందో అక్కడ చాలామంది సైనికులను పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ చాలామంది పౌరులను దెబ్బతీసింది. అక్కడ ఉన్నటువంటి రెసిడెన్స్ని ప్రతిసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బతీసేటువంటి పాకిస్తాన్కి నేరుగా టర్కీ సపోర్ట్ చేస్తున్నామని చెప్పి బహిరంగంగానే చెప్పడాన్ని మాత్రం ఇండియాకి సంబంధించిన ప్రజలు ఎవరు కూడా దీన్ని ఉపేక్షిస్తలేరు. ఖచ్చితంగా దీనిపైన చర్యకు ప్రతిచర్య ఉండాలి. కాబట్టి మాకు సంబంధించినటువంటి వాణిజ్య సముదాయాలన్నింటినీ కూడా బ్రేక్ చేస్తాం, బైకాట్ టర్కీని సక్సెస్ఫుల్గా కొనసాగిస్తామనేటువంటి విషయాలతో పోస్టులు అయితే వెలుస్తున్నాయి. ట్విట్టర్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా కూడా ట్రెండింగ్లో మాత్రం టర్కీ బ్యాన్ అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ మాత్రం ట్రెండింగ్కి దారితీస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం చెప్పబోతోంది? ఇప్పటికే అలిగేషన్స్ కూడా చేస్తోంది. పాక్కు నేరుగా యుద్ధంలో సహాయం చేసింది టర్కీయే, పాకిస్తాన్కి సహాయం చేసింది, డ్రోన్స్ పంపించింది. వాటిని న్యూట్రలైజ్ చేసినటువంటి ఏవైతే డ్రోన్స్ మన భూభాగం గగనతలంపైకి వచ్చి మన దగ్గర చిక్కుకున్నాయో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. పలానా టర్కీ దేశం నుంచే వచ్చాయి, వాటిని పాకిస్తాన్ సైనికులు వదిలారు అనేటువంటి అంశాలను చాలా క్లియర్గా సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి ఇప్పటికైతే ప్రజల దగ్గర నుంచి ధీటైనటువంటి వ్యతిరేకత మాత్రం టర్కీ దేశం పైన వ్యక్తమవుతోంది. బైకాట్ టర్కీ అనేది చాలా స్ట్రాంగ్గా సోషల్ మీడియాలో తీసుకువెళ్తున్నారు. యునానిమస్గా వాణిజ్య ఏవైతే అండర్స్టాండింగ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నారు. కాబట్టి మరి ఇండియన్ గవర్నమెంట్ టర్కీకి సంబంధించినటువంటి అంశం పైన ఏం డెసిషన్ తీసుకోబోతోంది, ఏం చెప్పబోతోంది అనేటువంటి ప్రతి ఒక్క కామన్ పీపుల్ కూడా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది. సూర్య.